పచ్చ మీడియాకి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద షాక్ ఇచ్చారని చెప్పాలి. చూసాము. అబ్బో! అబ్బో! అసలు ఇంగ వాళ్ళు బతుకుతుండేదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తిట్టుకుంటే వాళ్ళ కడుపు నిండా అన్నం దిగదన్నట్టు రోజు విషం చిమ్ముతూనే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారిని. గెలిచినా విషమే, ఓడినా ఇప్పుడు ఆల్రెడీ 11 సీట్లు వచ్చి ఆయన కుమిలిపోతూ తాడేపల్లి హౌస్‌లో కూర్చున్నాడని అందరికీ అయినా కూడా వదులుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తూనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలమైన రాజకీయ నాయకుడో అందరికీ తెలుసు. అందుకనే 11 సీట్లు వచ్చినా కూడా తట్టుకోలేకపోతున్నారనమాట. ఎలాగైనా రాజకీయంగా తొక్కేయాలని, వీళ్ళు ఎంత తొక్కేయాలనుకుంటే అంత పైకి లేస్తాడు జగన్మోహన్ రెడ్డి అనేది అందరికీ తెలుసు. అది చూసాము. ఆదాని విషయంలో ఎంత పెద్ద అంటే ఎంత తప్పుడు ప్రచారాలు చేశారంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 పోటీ పడి మరి ఒకరు చంద్రబాబు నాయుడు మేలు కోసము పోటీ పడి మరీ ప్రచారం చేశారు. అలాంటి ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి మీద జగన్మోహన్ రెడ్డి గారు పరువు నష్ట దాబా వేస్తారని మొన్నే వార్నింగ్ ఇచ్చారు. మీరు 48 అవర్స్లో క్షమాపణ చెప్పుకోకపోతే మెయిన్ పేపర్లో వేయకపోతే కదా మీకు అని చెప్పారు. కానీ 48 అవర్స్ అయినాక కూడా వాళ్ళు స్పందించిపోయేసరికి జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకి, ఢిల్లీ హైకోర్టులో వెళ్ళి కేసు వేయడం జరిగింది. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు వాళ్ళకి నోటీసులు సామాన్లు జారీ చేసింది. ఈనాడు, ఆంధ్రజ్యోతికి 100 కోట్లకి వీళ్ళు ఇద్దరిపైన 100 కోట్లకి పరువు నష్ట ఒక్కొక్క ఛానల్ మీద 100 కోట్లకి పరువు నష్ట దాబా వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై ఆ మీడియాలో ఆదాని జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాస్తవాలు వక్రీకరణ చేసి ఎన్ని తప్పుడు ప్రచారాలు చేశారో చూసాము. అలాంటి నాపై దుష్ప్రచారాలు ప్రసారం చేసిన కథనాలను తొలగించేలా వాటిని ఆదేశించండి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్ళారు. వాళ్ళు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థించిన తర్వాత ఇప్పుడు బేషరతుగా వాళ్ళు క్షమాపణ చెప్పి అలాని కూడా చూశారు. కానీ వాళ్ళకి క్షమాపణ చెప్పకపోయేసరికి చూసాం వాళ్ళు ఎంత భయపడతారు. ఓన్లీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అంతే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఎంత తప్పుడు ప్రచారాలు చేస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా పరువు నష్ట దాబా నోటీసులు జారీ చేసి సైలెంట్ అయిపోయారు. రామ్ గోపాల్ వర్మ మీద కూడా అలాగే చేశారు. రామ్ గోపాల్ వర్మ కూడా వీళ్ళ మీద పరువు నష్ట దాబా వేస్తారని సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద చూడాలన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి వెనక్కి తగ్గుతారు. ఇంకా తెగించి చంద్రబాబు నాయుడు ఉన్నాడు మాకు ఆదుకోవడానికి అని మరి చూడాలి. రామ్ గోపాల్ వర్మ పరువు నష్ట దాబా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరువు నష్ట దాబా, జగన్మోహన్ రెడ్డి గారు పరువు అంటే ఎంతమందికి వీళ్ళు చేసే ప్రచారాలు మరి ఇంతమందికి చంద్రబాబు నాయుడు పరువు నష్ట వీళ్ళకి అండగా ఉండి డబ్బులు కడతారో మరి చూడాలి. ఎందుకంటే ఛానళ్ళు వాళ్ళు అంటే ఇలాంటి పరువు నష్ట దాబాలు వేసుకుంటూ పోయి ఇలా వాళ్ళ ఛానల్ పరువులు తీసుకుంటారు. నిజాలు ప్రచారాలు చేసి ఇప్పటికైనా నిజాలు ప్రచారం చేసి వాళ్ళ ఛానళ్ళు చెప్తుంటారు కదా. అందరూ దమ్మున్న ఛానల్ ఇప్పుడు ఏమంటారు, చంద్రబాబు నాయుడు ఛానల్ కాకుండా దమ్మున్న ఛానల్, ప్రజల కోసం ఛానల్ అని నిరూపించుకుంటే బాగుంటుంది. సో ఇప్పటికైనా టీవీ5 ఎలాగ అర్థమైపోయింది. టీవీ5 చేసిన జగన్మోహన్ రెడ్డి గారిపై చేసిన విచ ప్రచారానికి ఆయనకి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఇంక ఈనాడు, ఆంధ్రజ్యోతికి కూడా ఏదో ఒక పదవులు పడేస్తే చంద్రబాబు నాయుడు వాళ్ళ కృతజ్ఞత వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుంది చంద్రబాబు నాయుడు. సో మరి ఈ 100 కోట్ల పరువు నష్ట దావా పైన మరి వీళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలి.